ఈ కాయల్ని తొక్కతోనే వేస్తాను కాబట్టి వీటిని మంచి శుభ్రం చేయాలన్నమాట. మామూలుగా కాదు, మంచి రాసి రాసి కడగాలి. సో దీన్ని 1/2 చేశాను బికాజ్ లాంగ్గా ఉంది కదా. ఇదండి స్క్రబ్బర్. బాగా మెల్లి తిరిగి ఉంది కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా రాసి కడగాల్సి ఉంటుంది. చూసారా గుజ్జు ఎంతగా ఉందో. ఇదిగో ఇది ఎంత లేతగా ఉంది చూడండి గింజ. అంటే లావు చూసి మీరు ముదిరినాయేమో అనుకుంటారేమో, బట్ ఇది చాలా లేతకాయ. దీని సైజు ఇంత పొడవుగా లావుగా అవుతుంది. చిన్న మామూలుగా మార్కెట్లో దొరికే సైజు చూసి కట్ చేస్తే చాలా లేతగా, అసలు దాంట్లో